జడతా పశుతా కళంకితా కుటిలచరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. జడతా పశుతా కళంకితా కుటిలచరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. ఓం నమ శివాయ. చక్కగా ఈ 69వ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ మనకు అన్ని శ్లోకాల్లో భక్తి యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అని నేర్పించారు, చూపించారు కూడా. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒక మెట్టు పైకి తీసుకెళ్తున్నారు. మనలో ఎన్నో అవలక్షణాలున్నాయి. ఆ అవలక్షణాలని పట్టుకొని మనం దేవుడి దగ్గరికి చేరలేకపోతామేమో నన్ను తను భావించి తను బాధపడి, పర్లేదు మనుషులు అన్న తర్వాత అవలక్షణాలు ఉంటాయి, దేవుళ్ళకే ఉన్నాయి అవలక్షణాలు, మానవులుగా పుట్టిన మనకెంత మాత్రము, కాబట్టి మనలో ఉన్న అవలక్షణాలని చక్కగా సవరించుకొని ఎలా స్వామి వారిని చేరారంగా చెప్తున్నారు. శ్లోకం చిన్నదే అయినా అర్థం చాలా అర్థవంతమైన అర్థం అండి. ఓకే. మనం ఇలా దేవుణ్ణి చేరడానికి, దేవుణ్ణి ధ్యానం చేయడానికి ఏమనుకుంటుంటాం, అబ్బా ఇంకా టైం ఉంది, లేదు ఇంకేముంది తర్వాత ఆలోచించుకోవచ్చులే, ముందు కుటుంబ సమస్యలు ఇలా అనుకుంటుంటామండి. కానీ ఇంకా టైం ఉందిలే, చెయ్యొచ్చులే, చూడొచ్చులే అని దయచేసి ఎవ్వరూ అనుకోవద్దు. ఎందుకంటే మనకు మృత్యు అనేది ఎలా వచ్చి పడుతుందో తెలియదు. అప్పుడు చివరికి లాస్ట్ అంతిమ సమయంలో దైవనామ స్మరణకు కూడా మనకు నాలుక సహకరించదు. కనుక టైం ఉందిలే, ధ్యానం చేసుకోవచ్చులే, అన్ని వేదాలలో ఉన్న విషయాలు నేర్చుకోవచ్చులే అని దయచేసి అనుకోవద్దు. పోనీ ఇంకొక రకంగా కూడా చెప్తున్నారు, మనలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి కదా, మరి దేవుడి దగ్గరికి వెళ్తే మన్నిస్తాడా, ఎందుకులే అని కూడా ఊరుకోవద్దు అని చెప్తున్నారు చక్కగా శంకరాచార్యులు వారు. ముందుగా మనం ఆ పదాలకున్న అర్థాన్ని తెలుసుకొని ఆ తర్వాత భావాన్ని తెలుసుకుందాం. మూఢత్వం అని, ఇంకొకటి జడత అంటే జలమయం అని కూడా అర్థం ఉంది. పశుత అంటే వివేకం లేకుండా ఉండటం, పశువు లక్షణాలని కలిగి ఉండటం. కళంకిత కళంకమును కలిగి ఉండటం. కుటిల చరత్వం, కళంకం అంటే తెలుసు కదా, ఏదైనా ఒక చెడ్డ పని చేస్తే మనకి దాని ద్వారా కళంకం అంటుకుంటుంది, అలాంటి కళంకాన్ని కలిగి ఉండటం. కుటిల చరత్వం చ అంటే కుటిలంగా సంచరించటం, వంకర టింకరగా మన ప్రవర్తన ఉందనుకో కుటిల చరత్వం అంటారు. అలా కుటిల చరత్వాన్ని కలిగి ఉండటం. మయి నాయందు, నాస్తి లేదు, ఇలాంటి 4 లక్షణాలు జడత, పశుత, కళంకిత, కుటిల చరత్వం, ఈ 4 లక్షణాలు మయి అంటే నాయందు, నాస్తి లేవు అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఆయనకి ఈ 4 రకాలైన చెడ్డ గుణాలు లేవంట. దేవా ఓ మహాదేవశేఖరుడు ఎందుకయ్యాడు, ఆయన చంద్రుణ్ణి శిఖన ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అయ్యాడు. అస్తి అస్తి యది అంటే అలా ఉన్న ఎడలా, భవదాభరణస్య నీ అలంకారానికి పాత్రం తగిన వాడును, నాస్మి కిం కానా ఏమిటి, అలాంటి అవలక్షణాలున్న చంద్రుడే నీ సిగన చేరాడు, నాకా ఆ 4 అవలక్షణాలు లేవు, అలాంటి నాకు నిన్ను చేరడానికి అర్హత లేదా ఏమిటి, నీ దయకు పాత్రుణ్ణి కానా ఏమిటి అని చక్కగా క్వశ్చన్ చేస్తున్నాడు శివుణ్ణి ఈరోజు ఆదిశంకరాచార్యుల వారు. ఆ చంద్రుణ్ణి సిగను ధరించిన ఓ దేవా అని మొదలు పెట్టారు. నాలో జడత్వం లేదు, అంటే జడత్వం అంటే జలం అని కూడా అనుకున్నాం కదా, జలానికి జడత్వానికి సంబంధం ఉంది సాంస్క్రిట్ లో, చిన్న సంబంధం, తర్వాత మనం మళ్ళీ తెలుసుకుందాం. మనం ఉంటే ఒకవేళ నాలో గాని జడత్వం గాని శైలం లాగానో నీవు నివసించే ఆవాసంగా మసిలేవాడిని అన్నాడు. జడత్వం అంటే మనలో చలనం లేకుండా రాయిలాగా పడి ఉండటం అని ఒక అర్థం. అలా ఎలా ఎవరుంటారు,
హిమాలయ పర్వతాలు అలా ఉంటాయి. శ్రీశైల పర్వతం ఇవన్నీ గిరులన్నీ ఏంటి జడత్వాన్ని కలిగి ఉంటాయి. అంటే రాయిలాగా పడి ఉండటం. అలా నాలో జడత్వం ఉండి ఉన్నట్లయితే నేను నీవు నివసించే గిరిలాగా మారేవాడిని కదా! అలా నివసించే ఆవాసంగా మసలేవాడిని కదా! నాలో ఆ జడత్వం లేదు. కానీ నేను చైతన్య స్వరూపుడనైన ఆత్మను. నాలో చైతన్యం ఉంది. నాలో చైతన్యం ద్వారా నేను ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాను. నాకు ఆ జడత్వం లేదు. నిన్ను నివసింపచేసుకునే అవకాశం నాకు లేదు అని చెప్తున్నారు. నాలో పశుత్వము లేదు. అదే కనుక ఉండి ఉంటే మరో నందిలాగా నీకు వాహనాన్నే అయ్యేవాడిని అని చెప్తున్నారు. పశుత్వం గూడా లేదంట. నందీశ్వరుడు పశువైనా సరే స్వామివారికి వాహనంగా మారారు. ప్రమదగణాల్లో ప్రథమవాడిగా నిలిచాడు. చక్కగా ఎలా? ఎందుకు? అతను చేసిన భక్తి ద్వారా. అలా పశువునన్నా అయ్యుంటే నేను మరో నందిలాగా నీకు వాహనంగా మారి ఉండేవాడిని. నాలో ఆ పశుత్వం లేదు. కానీ మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము అనే అంతఃకరణాల చేత కదులుతున్న వాడిని నేను. నాలో ఈ 5 రకాలున్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, అంతఃకరణము అనే వాటితో నేను కదులుతూ ఉన్నాను. నాలో ఏ కళంకాలు లేవు స్వామి. ఉండి ఉంటే చంద్రుడినై నీ సిగపై చేరి ఉండేవాడిని. కానీ నా హృదయం స్వచ్ఛమైనది. ఎవరికీ ఎలాంటి అపకారము చేయను. నాలో ఎలాంటి కుటిలపు ఊహలు లేవు. పొంచి ఉండి కాటు వేసే లక్షణం ఉండి ఉంటే నేను వాసుకి సంతతి వాడినై నీ పడలెల్లా స్వేచ్ఛగా తిరుగాడే నాగాభరణాన్ని అయ్యేవాడిని. పోనీ వాసుకి సంతతిలో అన్నా నేను ఉండి ఉన్నట్టయితే నీవు నన్ను ఒంటి మీద ఆభరణంగా ధరించేవాడివేమో. అలాంటి అవలక్షణాలు కలిగి ఉండటం అంటే కలగకుండా ఉండటం ఈ అవలక్షణాలు నాకు లేవు కదా! అవి లేకపోవటమే నా తప్పేమో అంటున్నారు. లేకుంటే ఎన్నెన్నో దుష్ట లక్షణాలు కలవాళ్ళందరినీ నువ్వు చేరదీసి నీ ఒంటి మీద ఆభరణాలుగా ధరించావు. అటువంటప్పుడు ఏ ఒక్క దుర్లక్షణమూ లేని నన్నెందుకు అలక్ష్యం చేస్తావు స్వామి? నన్నెందుకు నువ్వు చేరదీయటం లేదు? నీ దయకు నేను పాత్రుడిని కానా ఏంటి? అని చక్కగా క్వెషన్ చేస్తున్నారు. అంతే కదా! ఏముంది ఆయన ధరించిన స్వామివారు ధరించిన ప్రతి ఒక్క ఆభరణంలో ప్రతి ఒక్క ఆభరణానికి ఉన్న బ్యాడ్ క్వాలిటీని చెప్పారు. దుర్లక్షణాన్ని చెప్పారు. ఇతనిలో ఏమీ లేవంట. అయినా గాని స్వామి ఇతన్ని ఇతని మీద దయ చూపించలేకపోతున్నాడు. ఎందుకు స్వామి అని అడుగుతున్నారు. ముఖ్యంగా రాజమౌళే అని అంటే ఆ చంద్రుడికి ఉన్న లక్షణాల గురించి ఎత్తి పొడుస్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఇవాళ అంతటి దుర్లక్షణాలు ఉన్న వాడిని నెత్తి మీద పెట్టుకున్నావు. నాలాంటి వాడిని ఎందుకు దగ్గరికి చేరనివ్వటం లేదు అని అడుగుతున్నారు. మరి చంద్రుడికున్న ఆ అవలక్షణాలేంటి? ఆదిశంకరాచార్యుల వారు ఆ అవలక్షణాలతోటి మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ. అయిపోయింది.